నమస్కారం. బీటీవీ న్యూస్‌కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. డీఎస్సీలో 1% కూడా అవినీతి జరగలేదని, జరగనివ్వబోమని ఉద్ఘాటన. యువత భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కె పార్థసారథి. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టీకరణ. విజయవాడలో వికసిత భారత్ 2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని యువతకు పిలుపునిచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన ఆలయ ఈవో సేనా నాయక్. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీలో 1% కూడా అవినీతి జరగలేదని, జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియకు బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 సర్వీస్ పరీక్షల మూల్యాంకనలో భారీ అవకతవకలు జరిగాయని, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇంట్లో పనిచేసే వారితో సమాధాన పత్రాలు దిద్దించిన వాస్తవాలు వెలుగు చూస్తుండటంతో ఇప్పుడు డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలమండ కోడూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. యువత భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. శనివారం రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీఎస్సీ అక్రమాల గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గొడ్డలి పోటుకి, గుండెపోటుకి ఎంత తేడా ఉందో గత వైసీపీ ఏపీఎస్సీకి, నేటి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీకి అంత తేడా ఉందంటూ ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. ఏపీఎస్సీకి దీనికి పోలిక సరికాదని చెప్పేసి మనం చేస్తాను. ఏపీఎస్సీకి సంబంధించి కోర్టు చివాట్లు పెడతమే కాకుండా అనేక సూచనలు చేసి మార్పులు చేయమని చెప్పేసి కూడా ఏపీఎస్సీలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వాన పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సీ నిర్వహించిన తీరును కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే గొడ్డలి పోటుని తప్పుదో పట్టించడానికి కుట్లు వేసి గుండెపోటు అని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ద్వారా, అసెంబ్లీ ద్వారా స్థాపితమైన యూపీఎస్సీ, ఏపీఎస్సీ సంస్థలంటే ఈ దేశ ప్రజలకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి గొప్ప విశ్వాసం. ఈ సంస్థల ద్వారా జరుగుతున్న
ప్రధాని మోదీ ప్రభుత్వంలో వికసిత భారత్ 2047 వైపు అడుగులేస్తున్నామని, వికసిత భారత్ యువతతోనే సాధ్యమవుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. దేశ రాజకీయాల గురించి యువత ఆలోచించాలని, ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువ నాయకత్వం, భాగస్వామ్యం 2047 నాటికి వికసిత భారత లక్ష్య సాధన వంటి అంశాలతో భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వికసిత భారత్ 2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం నగరంలోని ఆర్కిటెక్చర్ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, వికసిత భారత్ లబ్ధిదారుల ప్రస్తుత యువత పాలిటిక్స్ లోకి రావాలనేది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. యువత 40 వయసు తర్వాత పాలిటిక్స్ లోకి రావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. We are fine near. He is sitting before us. He became the Chief Minister, 13th Chief Minister of Goa. So I heartily welcome Sri Pramod Savanji. I closely worked with him in Bharatiya Janata Yuva Morcha. He was our treasurer, national treasurer. I was secretary. So both of us traveled around the country also. So lots of memories are there. A young leader becoming CM of a great state called Goa. So we are very fortunate that he is here as a chief guest to inaugurate our inaugural session. So I welcome Pramod Savanji from bottom of my heart for coming over here. Coming from Goa to Vijayawada is a tiresome journey because he has to travel to another city. From there he has to come. So for that also I thank Pramod ji. అలాగే ఇవాళ మన వేదిక పైన ఉన్న సుజనా చౌదరి గారు, అలాగే కామినేని శ్రీనివాస్ గారు, ఇద్దరు కూడా కేవలం పొలిటీషియన్సే కాదు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రారంభ దిశలో అనేక రకాల ప్రయోగాలు చేసి, అనేక రకాల పనులు చేసి, సుజనా చౌదరి గారు ఈజ్ ద నెంబర్ 1 ఎమ్మెల్యే ఇన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ 175. ద కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ బ్రాట్ ఇన్ దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ లో ఏవైతే ప్రాక్టీసెస్ చేశారు, బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఎనీ ఎమ్మెల్యే కెన్ డూ. సో ఆ విధంగా చేసిన సుజనా చౌదరి గారికి, అలాగే కామినేని శ్రీనివాస్ గారు, ఆయన హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనేక రకాల ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, అటువంటి కామినేని శ్రీనివాస్ గారు. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత బాగా జరుగుతుందానికి కారణం మా సునీల్ రెడ్డి గారు, భారతీయ జనతా యువ మోర్చా రఘునందన్ జీ. ఐ వెల్కమ్ రఘునందన్ జీ. రఘునందన్ రావు గారు మనందరికీ తెలుసు, ఆయన ఎంపీగా గెలిచి ఆయన్ని వేదికపైకి రావాల్సి కోరుతున్నా. సో ఆ విధంగా ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్, బిఫోర్ దట్ సక్సెస్ఫుల్ అడ్వకేట్. సో రఘునందన్ రావు గారు కూడా వెల్కమ్ చేస్తున్నాం. అలాగే మా సునీల్ రెడ్డి గారు యువ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్, అలాగే మమ్మల్ని అందరినీ ఇంట్రడక్షన్ చేసిన శ్రీమతి సింధు గారు యువ మోర్చా యొక్క స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే అనేక మంది పెద్దలు ఉన్నారు, అలాగే మీడియా మిత్రులు, అలాగే యంగ్స్టర్స్ హు కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మన సెషన్స్ అనేక రకాలుగా ఈ యొక్క సెషన్ ఉండబోతున్నాయి. అనేక మంది ప్రముఖులు మనకి అనేక రకాల విషయాలు చెప్పబోతున్నారు. ఇవాళ ఏదైతే వికసిత భారతం అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారో, ఇది ఆజాదీ కా అమృత కాల్ సమయంలో ఈ యొక్క ఆలోచన ముందుకు రావటం జరిగింది. సుమారు 2021న ఏదైతే 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో, దాని పెద్ద ఎత్తున దుర్గగుడికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఈవో సేనా నాయక్ స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో శ్రీ వికే సిరనాయక్ ఆధ్వర్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో బాధ్యతాయుతంగా నిర్వహించబడింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ మల్లికార్జున మహామండపం 7వ అంతస్తునందు రాజగోపురం ఎదురుగా ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ మరియు ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్ సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు
బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై జేబీఎం భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ గాంధీనగర్ జేబీఎంలో భారత పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదానికి ప్రభుత్వ భూములను కట్టబెడుతుందని ఆరోపించారు. 99 పైసలకు ప్రభుత్వ భూములను ఇవ్వడానికి సీఎం చంద్రబాబు గాని మంత్రి నారా లోకేష్ గాని ఎటువంటి అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఎవరికీ వెళ్లనివ్వమని, రేపు తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలందరికీ ప్రభుత్వ భూములను పంచిపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడాన్ని జేబీఎంరావు భారత పార్టీ ఖండిస్తుందని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటుకరాయి వేస్తే నీ పోరాటం చేస్తా, నా భూమిలో ఎవరైనా అడుగు పెడితే నీ పోరాటం చేస్తా. పక్కనుడు 100 ఎకరాలు పోతే నాకెందుకంటే నేను అన్నా, మరి మీరు పెద్ద సామాజికవేత్త కదండి అంటే, అవును సార్, ఎవరికైనా సమస్య అంటూ వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను, ఎవరికైనా కేసు రిజిస్టర్ చెబితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను తప్ప ప్రభుత్వ భూములు అమ్మేసుకుంటే మనం ఆడ ఫైట్ చేస్తాం సార్, మనకేంటి సంబంధం అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్. ఈ బలహీనతని మాత్రమే, కేవలం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీడ్లు చేసి అమ్మిన ఎవ్వరూ మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ భూముల విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కి ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాలు, తమ సొంత వారికి, తమ అనుచరులకి అమ్మేసుకోవటం. ఇది నారా లోకేష్ అధ్యక్షతన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పర్యవేక్షణ పూర్తి స్థాయి అజమాయిషీ శ్రీ నారా లోకేష్, దీనికి కూర్పు వెనక నుంచి డైలాగులు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గొన్నితల పవన్ కళ్యాణ్ గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కింద క్యాప్షన్లు ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కింద క్యాప్షను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు కేరళ వెళ్ళారంట. కేరళ నుంచి రేపొద్దున పులులు, సింహాలు సందర్శించే ఇంకొక సౌత్ ఆఫ్రికా అడవులకు కూడా వెళ్ళొచ్చు మానసిక ప్రశాంతత కోసం. చెప్పలేం. ఆరోగ్యం ప్రశాంతత కోసం, ఫిజికల్ ఆరోగ్యం ప్రశాంతత కోసం కేరళ వెళ్ళారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. హోటళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు తదితర సంస్థల వివరాలను సేకరించి నమోదు చేయడం, జియో ట్యాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ 2 పరిధిలో ఏకేటీపీ స్కూల్ నందు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన విజయవాడను నిర్మించగలమని తెలిపారు. క్వీన్ స్లీప్ గా మనం రాష్ట్రమంతా చేసిన కార్యక్రమాన్ని గుర్తుగా ఒక నెల ఇలా మనము చాలా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనకు ఈ నెల కార్యక్రమంలో స్కూల్స్ గురించి థీమ్ ఉన్నప్పటికీ అన్ని రకాల థీమ్స్ను కూడా మనము ఈ మాసంలో మనం దృష్టి సారించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పారిశుద్ధ డ్రైవ్లు నిర్వహించి మన చుట్టూ పరిసర ప్రాంతాలని, రోడ్లని, డ్రైన్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకునే భాగం ఒకటి. తర్వాత మనకి గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటారు. అంటే ఇవేంటి గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటే, మీ అందరూ కూడా ఇంతమంది పిల్లలందరూ కూడా బాగా చక్కగా చెప్పారు. మేము తడి చెత్త, పొడి చెత్త, తర్వాత అలాగే బయోమెడికల్ వేస్ట్, తర్వాత ఎలక్ట్రానిక్ వేస్ట్ 4 రకాలుగా విభజించిస్తున్నాము.
మున్సిపల్ సిబ్బంది వచ్చి వాడికి అందజేస్తే వాళ్ళు తీసుకెళ్తున్నారని తెలియజేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని పాయింట్స్లో మన డంపర్ బిన్స్ ఏవైనా ఉంటే అక్కడ కూడా చెత్తను వేయడం జరుగుతుంది. ఇవి కాకుండా చాలామంది ప్రజలు అటు డిజిగ్నేటెడ్ పాయింట్లో వేయకుండా అలాగే సిబ్బందికి అందజేయకుండా ఆ వీధి చివరో ఇంటి పక్కనో ఎక్కడో కూడా అందరూ లేనప్పుడు చెత్తను వేయడం జరుగుతూ ఉంటుంది. ఒకరిని చూసి మరి ఒకరు ఇంకొకరు అలాగే ఈ పాయింట్స్లో చెత్త వేస్తూ ఉంటారు. సో ఒక అనాథరైజ్డ్గా పబ్లిక్లో ఉండడం వల్ల మనకి ఆరోగ్యపరంగానే కాకుండా చూడడానికి కూడా మన పరిసరాలు అందంగా ఉండకపోవడం వల్ల వీటిని గార్బేజ్ వనరుల పాయింట్స్ కింద గుర్తించడం జరుగుతుంటుంది. సో ఈ కార్యక్రమ భాగంగా మనం ఏం చేస్తున్నామంటే వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించి వాటిని సుందరీకరణ చేసి అక్కడ మొక్కలు కూడా నాటి మనం వాటన్నిటినీ కూడా శాశ్వతంగా అక్కడ ఆ పాయింట్ లేకోకుండా నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇంటింటి చెత్త సేకరణలో దాదాపు మనకు దగ్గరగా 95 నుంచి 100% వరకు మనం ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరణ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మనం వీటిని విడదీసి కూడా అందజేయడం జరుగుతాము. అలాగే మనకి పబ్లిక్ అండ్ కమ్యూనిటీ టాయిలెట్స్ అంటే బహిరంగ మరియు సామాజిక టాయిలెట్స్ అన్నింటినీ కూడా మనం దాదాపు ఒక 120-130 దాకా ఉన్నాయి మన కార్పొరేషన్ పరిధిలో. సో వీటన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడము, వాటరు అండ్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా కంటిన్యూస్గా ఉండేలా చూసుకోవడము, అవి ప్రజలు వాడుకునేలాగా మనం వాటిని తీర్చిదిద్దుతున్నాం. ప్రజలు కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నాము. సో వీటన్నిటి కూడా వ్యక్తిగత పరిశుభ్రత అలాగే మనకు పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తలి మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మరియు కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా ఆలయ చైర్మన్ మరియు ఈవో కలిసి ముఖ్యమంత్రికి శేషవస్త్రం, అమ్మవారి పవిత్ర చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను బహూకరించారు. జనగణన డీలిమిటేషన్ లాంటి షరతులు లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని సిపి రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమగ్ర చట్టం తేవాలని ఆమె కోరారు. మహిళా రక్షణ, భద్రతా, సంక్షేమం, సాధికారత అమలు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా రక్షణ సాధికారికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపి రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఒరుసు భారతి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న మహిళా బిల్లుపై పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల కోసం డీలిమిటేషన్, జనగణన పేరిట సాకులు చెబుతూ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు చట్టసభల్లో, నిర్ణయాధికారంలో, విద్య, ఉపాధి రంగాల్లో తగిన భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా మార్పు రావాలి, మార్పు జరగాలి అనేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తడం జరుగుతూ ఉంది. సిపిఐ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య ఇక్కడ కూడా కార్యక్రమం చేస్తూ ఉంది. మార్పు రావాలి, ఖచ్చితంగా సామాజిక మార్పు, రాజకీయ మార్పు జరగవలసిన ఒక అనివార్యమైన పరిస్థితి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి రక్షణ విషయంలో, భద్రత విషయంలో, వారి ఆరోగ్యము, సామాజిక భద్రత అన్ని అంశాల్లో కూడా చాలా ప్రమాదకరమైన గంటికలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మహిళలకు రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య రక్షణ కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వేలో భారతదేశము అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పక్కన ఉన్నటువంటి వెనుకబడిన దేశాల కంటే కూడా మన దేశం చాలా వెనుకబడిన
పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కావాలన్నా వీళ్ళు మనం ఏవైతే చట్టాలు చేస్తున్నామో నిర్ణయాలు చేస్తున్నామో ఆ నిర్ణయాలు చట్టాలు చేసేటువంటి దాంట్లో ఒక రాజకీయ అధికారంలో నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అనేది మహిళలకు పెరగాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడాను కనీసం 13-14% మించినటువంటి పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 4% మాత్రమే ఉన్నారు. భారతదేశ స్వతంత్రం మహిళలు విరోచితమైన పోరాటాలు చేశారు, అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశ మహిళా ఉద్యమానికి ఉంది. కానీ ఈ రోజున మహిళల యొక్క పరిస్థితి చూస్తే చాలా వెనకబడిపోయినటువంటి వివక్షకు గురవుతున్నారు. 80 సంవత్సరాల నిన్ననే మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. కానీ మహిళలకు మాత్రము ఏ రకమైనటువంటి వేడుకలు జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం 33% రిజర్వేషన్ కోసం గత 30 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర. కానీ పాలకపక్షం ప్రతి సందర్భంలో కూడాను మరి దగా చేస్తున్నటువంటి పరిస్థితి. 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 33 రిజర్వేషన్ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజే ఆ బిల్లు తీసుకురావడంలోనే ఒక దురుద్దేశం ఉంది. జనగణనతో అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో లింకు పెట్టి షరతులు పెట్టి తీసుకురావడం జరిగింది. ఆ రకమైన షరతుల ద్వారా ఆ రకమైన లింకుల ద్వారా ఖచ్చితంగా ఆ బిల్లు అమల్లో రావాలంటే 30-34 కూడా అయ్యేటువంటి 20-34 అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా మొన్న ఏప్రిల్ మాసంలో జాతీయ పిలుపులో భాగంగా ఈరోజు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో ఈరోజు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, దాదాపు 30 సంవత్సరాల నుండి మహిళా రిజర్వేషన్ మీద అనేకమైన పోరాటాలు చేసినా ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అమలు కాలేదు. ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ పేరుతో దాన్ని ఇవ్వడానికి తీసుకురావడానికి చూశారు. కానీ అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ అలాగే వెంటనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో మనకి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అవి ఎంతవరకు అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది కూడా అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మద్యం ఏరలై పారుతుంది. మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే దిశగా మద్యాన్ని ఏరలై పారిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలపై అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా దాడులు, అలాగే చిన్న పిల్లలు కూడా దానికి బానిసయ్యి మరి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితుల్లో మహిళలకి మరి ఎలాంటి మీరు నినాదం ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. మరి ఎన్నికల ముందు అయితే మేము నిషేధిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఇప్పటికి కూడా దాన్ని నిషేధించే పరిస్థితి కాకుండా దాన్ని పెంచి పోషించే పద్ధతిలో తీసుకెడుతున్నారు. అలాగే మద్యాన్ని వెంటనే నియంత్రించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే మరి మహిళలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సరైన మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే అంగన్వాడీలో సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చిన తన జీవితాన్ని ప్రజా పోరాటాలకి అంకితం చేశారని సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కొనియాడారు. నల్గొండ ఎంపీగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజా పోరాటాల ద్వారా ఆధునిక రాజకీయ రంగంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీకి అంటూ సుస్థిర స్థానాన్ని లిఖించిన ప్రజా పోరాట దీప్తి కామ్రేడ్ సురవరం అని సిపి నాయకులు కొనియాడారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా దాసరి భవన్లో సిపి విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ వారి యావత్తు జీవితం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలకి అంకితం అయ్యిందని అన్నారు. కామ్రేడ్ సురవరం విద్యార్థి సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువజన సమైక్య ప్రధాన కార్యదర్శిగా, వయోజన ఓటు హక్కు సాధనలో ఆయన చేసిన పోరాటాలు ప్రధాన భూమిక పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి సంవత్సరం అయినటువంటి సందర్భంగా వారి 1వ వర్ధంతి సభను విజయవాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ, సురవరం సుధాకర్ రెడ్డి గారు దోపిడీ లేని సమాజం కోసం, అసమానత లేని సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరాయంగా పనిచేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు, మేధావి, గొప్ప ఉపన్యాసకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఏ దోపిడీ లేని సమాజం అయితే, ఏ అంతరాలు లేని సమాజం అయితే ఆశించారో అది నేటికి కూడా అమలు కానటువంటి దశలో నేడున్నటువంటి కమ్యూనిస్టులు, యువతరము
వారి ఆశయాలను పునికి పుచ్చుకొని భవిష్యత్తులో ఆ సమాజ నిర్మాణం కోసం నిరంతరాయంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా దారుణమైనటువంటి నిర్బంధాన్ని ప్రజా ఉద్యమాలపైన కొనసాగిస్తూ ఉంది. నిన్నటికి నిన్న రాజస్థాన్లో అభిజిత్ దీప్కే ఏదైతే CJP పార్టీ ఉందో స్కూల్లో విద్యా సంస్థలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ వైపున ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ యొక్క పరిసరాలను పరిశీలించడానికి పోయినటువంటి విద్యార్థులపైన, యువజనులపైన, CJP కార్యకర్తలపైన BJP RSS గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. అంటే మీ దగ్గర సౌకర్యాలు సరిగా లేవు, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి పోతే కూడా ఇంత దారుణంగా ఈ దేశంలో దాడులు చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ దేశంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ విధానం కొనసాగుతుందన్న దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు CPI పూర్వపు జాతీయ ప్రధాన కార్యదర్శి నల్గొండ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి భౌతికంగా సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా CPI విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి సుధాకర్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం తన జీవితాంతం యావత్తు జీవితం తృణపాయంగా పనిచేసినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి యొక్క జీవితం యువకులకి, నిజాయితీ పరులకి, రాజకీయాల్లో నిజాయితీని కోరుకునేటటువంటి వారందరికీ కూడా ఆదర్శం. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ముఖ్యంగా అఖిల భారత విద్యార్థి సమైక్య AISF జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంతోమంది విద్యార్థుల్ని, యువకుల్ని కమ్యూనిస్టు శ్రేణులుగా తీర్చిదిద్దినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు మరణించటం కమ్యూనిస్టు ఉద్యమానికి, అలాగే అభ్యుదయ కాముకులకు కూడా తీరని లోటు. వారి యొక్క స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం అవటం ద్వారా దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి దానికోసం ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా పునరంకితం కావాలని CPI విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని ప్రసిద్ధి హజరత్ సయ్యద్ ముస్తఫా వలి ఔలియా కరం 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ గుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేనున్నారని, కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలిరావాలని సూఫీ మత గురువు మహ్మద్ అల్తాఫ్ రాజా కోరారు. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఉత్సవాల ఏర్పాట్లను సూఫీ మత గురువు మహ్మద్ అల్ఫాజ్ రాజా, పలువురు ముస్లిం మత పెద్దలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువు మహ్మద్ అల్తాఫ్ రాజా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ దర్గాలలో ముస్తాబాద్ దర్గా ఒకటిది. ఇది కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ జుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 27వ తేదీన గంధ మహోత్సవం, భారీ ఊరేగింపుతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీన ఆధ్యాత్మిక దీపారాధన, కవ్వాలి ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీఠాధిపతులు సయ్యద్ నజరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో ఉరుసు ఏర్పాట్లు వారంగా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దర్గా కమిటీ సభ్యులు, స్థానికుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గాల్లో ఒకటైనటువంటి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి హజరత్ ముస్తఫా రహమతుల్లా అలే ముస్తాబాద్ పట్టణంలో 561వ ఉరుసు మహోత్సవం ఆగస్టు నెల 27, 28వ తారీఖు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ మంత్రిగా, ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు NMD ఫారూక్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా NMD ఫారూక్ గారు మైనార్టీలకు చాలా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి.
అలాంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ దర్గా దర్శనానికి ఆశీస్సుల కోసం 27వ తారీఖు వారు వస్తున్నారు. అట్లాగే ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారు కూడా ఆ కార్యక్రమానికి ఉరుసు మహోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారందరూ కూడా సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఫారూక్ షిబ్లీ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు దర్గాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉరుసు మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఉరుసు మహోత్సవానికి జయప్రదం చేయాలని, బాబా గారి ఆశీస్సులతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని 27వ తారీఖు ఉరుసు మహోత్సవం, గంధం మహోత్సవం, ఊరేగింపు ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 28వ తారీఖు కవాలీ ప్రోగ్రాం ఉంది, దీపారాధన కార్యక్రమం ఉంది, అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ దర్గా కమిటీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ దర్గా ముస్తాబు అవుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. విజయవాడ నగరంపై కూటమి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని వైసీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా తక్షణమే ప్రకటించారని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ విజయవాడగా అభివృద్ధి పరచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. రాజధాని నగరమైన విజయవాడ అభివృద్ధి చెందాలి అంటే తక్షణమే గ్రేటర్ గా ప్రకటించారన్నారు. నగరాన్ని గ్రేటర్ గా ప్రకటించకుండా వార్డులు పెంచడం వల్ల ప్రయోజనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. 64 వార్డులను 86 వార్డులు చేస్తే అభివృద్ధి జరుగుతోందా అని నిలదీశారు. విజయవాడ నగరానికి గ్రేటర్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి కూటమి పార్టీ ఈ రోజున విజయవాడ నగర ప్రజలకి సమాధానం చెప్పాలి. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా? విజయవాడ నగర హద్దులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలి. 64 వార్డుల్ని 86 వార్డుల కింద పెంచితే విజయవాడ నగర ప్రజలకి ఏం ఉపయోగమో కూడా కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా చెందదా? వార్డులు పెంచితే విజయవాడ నగరానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? లేకపోతే గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ నగరానికి ప్రయోజనమా? కూటమి ప్రజాప్రతినిధులు అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున వాళ్ళ మీద ఉంది. వార్డులు పెంచితే ఎవరికి లాభం? వార్డులు పెంచితే రాజకీయ నిరుద్యోగులకి, రాజకీయాల్లో ఉండేటువంటి కొంతమంది నాయకులకి ప్రయోజనం ఉంటుంది, కానీ విజయవాడ నగర ప్రజలకి ఏం ప్రయోజనమో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వార్డులు పెంచితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందా, అవినీతి వికేంద్రీకరణ జరుగుతుందో కూడా ఈ రోజున కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వార్డులు పెంచితే అభివృద్ధి జరుగుతుందా జరగదా? దీని మీద ఖచ్చితంగా స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పాలి. వార్డులు పెంచితే ఏమైనా ఉద్యోగాలు వస్తాయా? వార్డులు పెంచితే ఏమైనా పెట్టుబడులు వస్తాయా? వార్డులు పెంచితే ఏమైనా ఐటీ పరిశ్రమ వస్తుందా? వార్డులు పెంచితే ఏమైనా ఉపాధి కల్పన జరుగుతుందా? వార్డులు పెంచితే ఏమైనా వార్తల ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. డిఎస్సీలో 1% కూడా అవినీతి జరగలేదని, జరగనివ్వబోమని ఉద్ఘాటన. యువత భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కె పార్థసారథి. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టీకరణ.
విజయవాడలో వికసిత భారత్ 2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని యువతకు పిలుపునిచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ, స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన ఆలయ యువ సేన నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.